హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు బాగున్నారనుకుంటున్నాను. ముందు షార్ట్స్‌లో చెప్పాను కదా! నాకు పోర్షే కార్ చాలా ఫేవరెట్ అని. ఇంక మా వారు ఇక్కడే దగ్గరలో మ్యూజియం ఉందని చెప్తే మేము జోఫ్నాసన్ వెళ్ళాము. ఇక్కడ పోర్షే మ్యూజియము, ప్లాంట్ అంతా ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఆ రోజు థర్స్‌డే అనుకుంటాను. హాలిడే వచ్చింది. ఇంకా బయలుదేరి వెళ్ళాము. చాలా బాగుంది ప్లాంట్ మ్యూజియం అయితే. ఆ రోజు హాలిడే కదా! సో అందరూ జాలీగా తిరుగుతున్నారు. ఇంకా కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది ప్లాంట్ దగ్గర అయితే. ఇంకా ఇదైతే €10, €15 ఉంటుంది మ్యూజియం టికెట్ అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా మ్యూజియం ఎంత పెద్దగా ఉందో. ఇంకా ముందు ముందు నేను ఒక వింత చూపిస్తాను మీకు రండి. మీకు దూరంగా చూస్తే ఒకటి అబ్జర్వ్ చేసుంటారు. ఇక్కడ చూసారు కదా ఇక్కడ పోల్స్‌లా ఉన్నాయి. అవన్నీ కార్లు రియల్ కార్సే పోర్షే కార్స్. మేము పోయినసారి స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చేటప్పుడు అనుకుంటాను చూసాను. ఇంకా ఖచ్చితంగా ఇక్కడికి రావాలని ఫిక్స్ అయ్యాము. సో అప్పటి నుంచి కుదరట్లేదు. ఇంక ఈ వీక్ కుదిరితే వచ్చేసాము. నేనైతే చాలా హ్యాపీ. రకరకాల కలర్స్ కార్‌తో చాలా ఫోటోస్ దిగాము. వీడియోస్ తీశాను మా పాపని కూడా నేనైతే. ఇది నా ఫేవరెట్ కార్ అని చెప్పాను కదా ముందు కూడా. ఇంకా ఈ మోడల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము ఇక్కడైతే. ఇంకా పిల్లలందరూ పక్కన స్లైడ్స్ లాగా ఉంటే అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా పైన మిర్రర్స్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా దాన్ని కూడా వీడియో తీసుకున్నాను నేనైతే. చాలా బాగుంది ఇది. ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో అని అనుకున్నాను నేనైతే ఇదంతా చూసి. అక్కడ వీడియో తీస్తుంది మనమే. కనిపించానా లేదా మీరు కామెంట్ చేయండి నాకు తప్పకుండా. ఈ కార్స్ ఇండియాలో కూడా తిరుగుతుంటాయి. బట్ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి రోడ్ల మీద అయితే. ఇంకా ఇవి నాకు తెలిసి స్టార్టింగ్ క్రోర్స్‌లో ఉంటుంది. ఇంకా చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! మంచి స్పోర్ట్స్ కార్స్ ఇవైతే. ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ కార్లు బయటికి తీస్తారు. ఇంకా రూఫ్స్ అన్నీ క్లోజ్ చేసి చాలా ఫుల్‌గా స్పీడ్‌గా వెళ్తుంటారు. చాలా బాగుంటుంది అదైతే. నాకు బాగా నచ్చుతుంది ఈ కార్ అయితే ఎందుకో తెలీదు. అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడైతే. రెడ్, వైట్, యెల్లో, బ్లూ, పర్పుల్ అన్ని కలర్స్ ఉన్నాయి. బట్ నాకైతే వైట్, రెడ్ బాగా నచ్చింది. ఇంకా ఫారినర్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూసారు కదా రకరకాలుగా ఉన్నాయి కలర్స్ కార్స్ అయితే. ఈ ఊరైతే మ్యూజియంకి, రెస్టారెంట్స్‌కి చాలా ఫేమస్. పక్కన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా అందరూ బాగా తిరుగుతున్నారు. ఇంకా వీడియోస్ తీసుకుంటూ. చాలా బాగుంటాయి ఈ కార్స్ అయితే. పక్కనే ఇంకా స్టేషన్ అదంతా ఉంది. బట్ ఇదైతే పెద్ద ఊరేం కాదు. చిన్న ఊరే. జుఫ్నాస్ అని. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయాం మేమైతే. ట్రైన్ ఎక్కి కూడా వీడియోస్ తీసుకుంటున్నాను ఆ కొద్ది గ్యాప్‌లో కూడా. ఇంక తర్వాత ఈ ఫ్లవర్స్ కనిపించాయి అక్కడే. ఇంకా అక్కడ తీసుకొని వచ్చాము. మా పాపేమో చెవిలో, ముక్కులో ఇలా పెట్టుకుంటుంది. వద్దని చెప్తుంటే ఇంక కెమెరాకి అడ్డంగా పెడుతుంది. చాలా సిల్లీగా బిహేవ్ చేస్తది. ఇంక తర్వాత చూసాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఇంజ్యూరీ అయింది. సో తనని చూద్దామని వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదా పిజన్స్ ఎలా ఉన్నాయో. ఇంకా సైకిల్స్ ఇవన్నీ రకరకాలు ఇక్కడ చాలా ఎక్కువుంటాయి. ఇక్కడ చూసారు కదా చర్చి బాప్టిజం చర్చ్ అంట ఇది. చాలా పెద్దగా ఉంది ఇదైతే. ఇంకా ఇండియన్స్ ఎవరైనా చర్చ్‌కి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ట్యాక్స్ కట్టాలి కూడా. మన ఇండియన్స్ వెళ్తారేమో కానీ చర్చ్‌కి. వీళ్ళైతే చాలా తక్కువ. ఇక్కడ కొంతమందికి రీజియన్ కూడా ఉండదంట. ఏమో తెలీదు. అది ఫస్ట్ నుంచి అలా ఫాలో అవుతారంట. ఇంక తర్వాత వీళ్ళు అపార్ట్మెంట్స్‌కొచ్చాము. కొత్తగా కట్టినట్లున్నారు. ఫుల్ స్మెల్ వస్తుంది ఇక్కడైతే. ఇంకా చుట్టుపక్కల కూడా కొంచెం అంతా వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా బాల్కనీలు అయితే బాగున్నాయి. బట్ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని తర్వాత తనని మాట్లాడించి ఇంక తర్వాత వెళ్ళిపోయాము. పక్కనే రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా! ఇంక సెలవే కదా! అక్కడికి వెళ్ళాలనిపించింది. ఇంక వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకుందామా లేదంటే అక్కడే తిందామా అని అర్థం కాలేదు. ఇంక తర్వాత ఆర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాము. ఇంక మా పాప కూడా అల్లరి బాగా ఎక్కువ చేస్తుంది. అవి ఇవి అని చెప్పి. ఇంకా ఇక్కడ అన్నీ దొరకవు కదా! కొన్ని ఉంటాయి. మన ఇండియాలో ఉన్నట్లు ఉండవు కదా! ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. వీడియో నచ్చితే